So guys, welcome to our channel Venkat Effect Studio. సో కెమెరా షటర్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ మాస్క్ అన్నది నేను ట్రాకింగ్ మోషన్ చేసి యూజ్ చేశాను. సో మన ట్యుటోరియల్స్, మన ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్స్ అన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో అవన్నీ వాచ్ చేస్తారని చూస్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే మనం ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేశాక మనం అయితే ఇక్కడ 4 వీడియోస్ ఆడియో అనేవి అన్లింక్ చేసాం. సో అన్లింక్ చేశాక చూడండి, ఈ వీడియోస్ అయితే నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో వీడియో పైన సెకండ్ వీడియో ఉండాలి, ఫస్ట్ వీడియో పైన సెకండ్ వీడియో, సెకండ్ వీడియో పైన థర్డ్ వీడియో, సో థర్డ్ వీడియో పైన ఫోర్త్ పైన ఫిఫ్త్ ఉంటే మనకి షట్టర్ యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా ఉన్న వీడియోస్కి సో సెకండ్ వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్నాక ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. సో ట్రాన్స్ఫార్మ్ సెకండ్ వీడియో పైన అయితే డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేశాక ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటుంది చూడండి. ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇక్కడ పొజిషన్ ఉన్నాయి చూడండి. సో పొజిషన్ పైన అయితే కీ ఫ్రేమ్ చేసుకోండి ఈ స్టాప్ ఇక్కడ. సో ట్రాన్స్ఫార్మ్, సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్ అయితే ఇవ్వాలి. ఇదంతా డ్రాగ్ చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ చేసి ఈ స్కేల్ని -540కి ఇవ్వండి. సో 540కి ఇస్తే ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ దగ్గర మనకి 2 స్క్రీన్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో జనరేట్ అయ్యాక మనం కీబోర్డ్లో యారో కీస్, ఫ్రంట్ యారో కీస్ ఒక 5, 6, 7, 8, 9 సో 9 ఇచ్చుకోండి. మన యారో కీస్ ఎన్ని మూవ్ చేస్తే అన్ని ఫ్రేమ్స్ మూవ్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ రీసెట్ చేస్తున్నాను దీన్ని. సో చూడండి ఎలా యానిమేట్ అయిందో. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది అన్చెక్ చేసుకోండి. ఇది యూజ్ కాంపోజిషన్స్ని అన్చెక్ చేసుకోండి. సో ఇప్పుడు షట్టర్ యాంగిల్ని అయితే నేను అలా పెంచుతున్నాను చూడండి. షట్టర్ యాంగిల్ని అయితే నేను పెంచాను. సో అంతే. సో ఇప్పుడు మనకి ఈ సెకండ్ వీడియో అనేది ప్లే చేస్తాను చూడండి. సో మనకి షట్టర్ యాంగిల్ అనేది సెకండ్ వీడియోకి అయితే జనరేట్ అయింది కాబట్టి మనం ఇలా అన్ని వీడియోస్కి చేయని అవసరం లేదు. సో ఇది సెకండ్ వీడియో పైన క్లిక్ చేసుకొని Ctrl+C చేస్తారు. Ctrl+C చేశాక ఈ 3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ పేస్ట్ యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది. సో పేస్ట్ యాట్రిబ్యూట్స్ కొట్టండి అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఓకే చేస్తే మనకి చూడండి ఎలా జనరేట్ అవుతుంది అనేది చూపిస్తాను. సో అలా చిన్న స్ట్రక్ అవుతుంది. మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మన ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా జనరేట్ అయింది. సో జనరేట్ అయ్యాక మనం దీనికి అయితే ఎక్కడైతే షట్టర్ ఎఫెక్ట్ వస్తుందో అప్పుడు మనం అయితే ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ షట్టర్ అనేసి ఉంటుంది. షట్టర్ అయితే ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేశాక సో ఇలా డ్రాగ్ చేసుకోండి. మ్యూజిక్ని ఇక్కడ ప్లే చేయాలి కాబట్టి సో ఎక్కడికి పెట్టండి.
ఇక్కడ పెట్టి ఇది ఇలా పెట్టి ఇలా పెట్టి మళ్ళీ Ctrl+C Ctrl+V చేస్తే మ్యూజిక్ కూడా మనకు కాపీ అవుతుంది. సో ఇలా మనం అన్నది అడ్జస్ట్ చేసుకొని చేస్తే మన షట్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో సో అప్పుడే మనం అయితే మ్యూజిక్ పెడితే అది కాస్త క్రియేటివ్గా ఉంటుంది. అందుకు ఇలా చేస్తున్నాను. Ctrl+C Ctrl+V అండ్ ఇక్కడ టైం లైన్ తీసుకెళ్ళి ఇక్కడ బిగినింగ్ ఇవ్వండి. సో ఇప్పుడు Ctrl+C Ctrl+V చేస్తే మన ఆ టైం లైన్ బార్ ఎక్కడ ఉందో అక్కడే మన మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మ్యూజిక్తో ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మన వీడియో అనేది జనరేట్ అయింది. సో ఈ వీడియో చాలా ఈజీ అండ్ ఎఫెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్రీమియర్ ప్రో ట్రాన్సిషన్స్ అండ్ ఎఫెక్ట్స్ గురించి. సో అవన్నీ చూడండి, చూసాక కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.